చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. దేవునికి మహిమ. కొన్ని పనులకు నేను పూనుకున్నప్పుడు కొంతమంది చాటుమాటున వాళ్ళన్న మాటలు నా చెవికి వచ్చాయి. నేను నవ్వుకునేవాడిని. నవ్వనే ఏం కాదు, నవ్వని నవ్వని చెయ్యని చెయ్యని యేసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు లెక్కను రాస్తున్నాడు. నవ్వని నవ్వని నవ్వే వాడిని నవ్వని, చెయ్యని చెయ్యని ఏళన వారిని చెయ్యని. యేసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు లెక్కను రాస్తున్నాడు. ఇవన్నీ మన అనుభవాలేనండి. ఎందుకో ఈరోజు నాకు ఈ మాటలు చెప్పాలని ప్రేరణ కలిగింది, చెప్పా. యేసయ్యకు జరిగినవన్నీ మనకు రివర్స్లో జరుగుతాయి. అంతవరకు ఒక టాపిక్ అది. అందులో యేసు కొరకు కేకలు గెలిస్తే మన కొరకు కేకలు ఓడిపోతాయి. ఎందుకంటే ఆ యేసు గెలిచాడు, ఆయన మన పక్షాన నిలిచాడు. ఆయన అనుభవించిన వాటన్నిటిని మనం కూడా అనుభవించడానే కాదు, వాటికి ఆపోజిట్లో అనుభవించడానికి ఆయన అవి అనుభవించాడు. వాటికి ఆపోజిట్లో మనం అనుభవించడానికి ఆయన వాటిని అనుభవించాడు. మనం కూడా అయ్యి అయితే ఎట్లా? మనకు అవి రావద్దని కదా ఆయన అనుభవించింది. కాబట్టి ఖచ్చితంగా వాటికి వ్యతిరేక ఫలితాలే మనం పొందుతాం. ఇదైతే పక్కా. ఆయన దారిద్ర్యం మనల్ని ధనవంతులుగా చేస్తుంది. ఆయన గాయం మనల్ని స్వస్థపరుస్తుంది. ఆయన తండ్రి చేతిని విడవటం మనం తండ్రి చేతిని హత్తుకోవటానికి కారణమవుతుంది. ఆయన వస్త్రహీనత మనకు మహిమ వస్త్రానికి కారణమవుతుంది. ఆయన విషయంలో వారి అన్యాయపు కేకలు గెలిస్తే